కశ్మీర్ టు కన్యాకుమారి, ఢిల్లీ నుంచి గల్లీ, ఇప్పుడు పాన్ ఇండియా వ్యాప్తంగా ఒక్కటే మాట వినిపిస్తోంది, అదే కంట్రోల్ యువర్ సెల్ఫ్. దేశ ప్రధాని మొదలు రాష్ట్ర మంత్రి వరకు ఇప్పటికే కాన్వాయ్ సైజులు తగ్గిపోగా ఇప్పుడు లేటెస్ట్ గా మరిన్ని పొదుపు చర్యలు ప్రకటించాయి ప్రభుత్వాలు. అయితే ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే అంటున్న ప్రభుత్వాలు ప్రజలు కూడా పొదుపు బాట పట్టాల్సిందని చెప్తున్నాయి. వెస్టేజ్ ఎఫెక్ట్ తో ప్రభుత్వాలు ఇప్పుడిప్పుడే పొదుపు బాట పడుతుండగా మరోవైపు ధరల బాంబ్ బ్లాస్ట్ అయింది. ప్రధాని మోదీ సూచనలతో పొదుపు బాట పట్టింది ఏపీ ప్రభుత్వం. మన దేశం మన బాధ్యత పేరుతో పలు నిర్ణయాల్ని ప్రకటించింది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ప్రధానంగా వనరుల ఆదాపైనే చర్చ జరిగింది. కాన్వాయ్ల తగ్గింపుతో సరిపోతున్న ముఖ్యమంత్రి ప్రధానంగా 10 పొదుపు చర్యల్ని సూచించారు. నెంబర్ 1, మంత్రుల విదేశీ పర్యటనలు రద్దు. నెంబర్ 2, వారానికి ఒకరోజు ప్రత్యామ్నాయ రవాణా ఉపయోగించాలి. నెంబర్ 3, ప్రజా రవాణా, ఈవీ, సైకిల్ వంటి వాటిని వినియోగించాలి. నెంబర్ 4, జిల్లా పర్యటనల్లోనూ కాస్ట్ కటింగ్ అమలు చేయాలి. నెంబర్ 5, మెజార్టీ మీటింగ్స్ వర్చువల్ గా నిర్వహించాలి. నెంబర్ 6, ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ పొదుపు చర్యల్ని పాటించాలి. నెంబర్ 7, ప్రెజెన్స్ అవసరం లేని ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ అవకాశం కల్పించాలి. నెంబర్ 8, ఆఫీసుల్లో 24 నుంచి 27 మధ్య ఏసీ టెంపరేచర్ ఉండేలా చూడాలి. నెంబర్ 9, అధికారుల వాహనాల సంఖ్య వినియోగంపై కూడా పరిమితి విధించింది ప్రభుత్వం. నెంబర్ 10, సోలార్ ఎనర్జీ వినియోగం పెంపుపై దృష్టి పెట్టాలని ఆదేశించింది. తన కాన్వాయ్లోని వాహనాల్ని 50% తగ్గించారు చంద్రబాబు. సీఎం కాన్వాయ్లో బుధవారం వరకు 11 వాహనాలుండగా ఇప్పుడు 4 వాహనాలకే పరిమితం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు లోకేష్, ఇతర మంత్రులు కూడా బాబు బాటలోనే కాన్వాయ్లను సగానికి పైగా తగ్గించారు. కొంతమంది అధికారులు వివిధ విభాగాలకు అదనపు బాధ్యతలు నిర్వహిస్తూ 4-5 కార్లు వినియోగిస్తున్నట్లు ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది. దీంతో ఇకపై ఒక అధికారిక వాహనమే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం. అధికారిక వాహనాల కొనుగోలుతో పాటు ఆర్టీసీలో కూడా ఈవీలకే ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవేర్నెస్ క్యాంపెయిన్ ప్రమోటింగ్ వాకింగ్ అండ్ సైక్లింగ్. నేను చెప్పేది, కొంతమంది ముఖ్యమంత్రి గారు అవసరం వస్తే అందరం సైకిల్ మీద కూడా వద్దాం సెక్రటరియట్కి అంటే ఒక మోటివేషనల్గా వారు చెప్పడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈరోజు క్రైసిస్ వచ్చినా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పరిస్థితులు మనం క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి ఈవీ స్టేషన్స్ ఎవరైనా ఇమీడియట్గా పెట్టేవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చైనా సరే వాళ్ళతో మాట్లాడమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఇటు తెలంగాణలో కూడా పొదుపు చర్యలు మొదలయ్యాయి. దూర ప్రయాణాలకు మినహా హైదరాబాద్ లో 3 వాహనాల కాన్వాయ్కే సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ పరిమితం అవుతున్నట్లు, ఈ మేరకు అధికారికంగా నిర్ణయం తీసుకున్నట్టు సీఎంఓ వెల్లడించింది. తెలంగాణ మంత్రులు కూడా తమ కాన్వాయ్ల సైజును తగ్గించుకున్నారు. ఢిల్లీ ప్రభుత్వం కూడా భారీగా పొదుపు చర్యల్ని ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి 2 రోజులు వర్క్ ఫ్రం హోమ్ కు ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ సీఎం కాన్వాయ్లోని వాహనాలు 60% తగ్గించారు. ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లో కూడా మార్పులు జరిగాయి. ఉదయం 10:30 నుంచి రాత్రి 7 వరకు పనిచేయనున్నాయి కార్యాలయాలు. ఆన్లైన్లో 50% అధికారిక సమావేశాలకు ప్రతిపాదన చేశారు. ప్రతి సోమవారం మెట్రో డే నిర్వహించాలని నిర్ణయించిన ఢిల్లీ ప్రభుత్వం పౌరులు కూడా నో వెహికల్ డే పాటించాలని పిలుపునిచ్చింది. కొత్త అధికారిక వాహనాల కొనుగోళ్లపై 6 నెలల నిషేధం విధించింది. అధికారిక విదేశీ పర్యటనలు ఏడాది పాటు వాయిదా వేసింది. పశ్చిమాసియా ఎఫెక్ట్ తో ప్రభుత్వాలు ఇప్పుడిప్పుడే పొదుపు బాట పడుతుండగా మరోవైపు ధరల బాంబు బ్లాస్ట్ అయింది. పశ్చిమాసియా ఎఫెక్ట్ జనం మీద తీవ్రంగా పడింది. ఒక్క నెలలోనే ధరల సూచిక ఏకంగా 5% పెరిగింది. మార్చిలో 3.88% ఉన్న ద్రవ్యోల్బణం ఏప్రిల్లో ఏకంగా 8.3% చేరింది. ఒక్క నెలలోనే 5% పెరిగింది. ఇంధన ధరలు భారీగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని చెప్తున్నారు. ఇటీవలి కాలంలో ఇదే అత్యధిక ద్రవ్యోల్బణ రేటుగా చెప్తున్నారు. ఈ హోల్సేల్ రేట్ల ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై పడబోతోంది.